వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రాజెక్టుపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకు కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఒక కాపలాదారుగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఓ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా వాస్తవాలను ప్రజలకు నేరుగా వివరించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లోని అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం వెనుకబడితే భావితరాలు క్షమించవని ఆయన హెచ్చరించారు. 1908 మూసీ వరదల సమయంలో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాతో నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు 100 ఏళ్లుగా నగరాన్ని వరదల నుంచి కాపాడటమే కాకుండా దాహార్తిని తీరుస్తున్నాయని గుర్తు చేశారు. అటువంటి గొప్ప వారసత్వ సంపద కలిగిన మూసీని కాలుష్యమయంగా వదిలేద్దామా లేక పునరుజ్జీవింప చేసుకుందామా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ ఆనాడు అస్థికలు కలిపారని, అంతటి చరిత్ర ఉన్న బాపు ఘాట్ ను ఎంతమంది పర్యాటకులు సందర్శిస్తున్నారని సీఎం ప్రశ్నించారు. కాలుష్యంతో మూసీ నది విషతుల్యంగా మారిందన్నారు. మానవ తప్పిదాలతో నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసీ నది హైదరాబాద్ కు వచ్చేసరికి కాలుష్యమయంగా మారుతోందని అన్నారు. మూసీకి, హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా లేక మూసీ నదితో పాటు హైదరాబాద్ నగరాన్ని పునరుజ్జీవింప చేసుకుందామా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఎవరికో నష్టం కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ ను పర్యాటక కేంద్రంగా చేస్తామని సీఎం చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలతో ప్రజల దాహార్తి తీర్చాలని ప్రయత్నించామని, గోదావరి జలాలు 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామన్నారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా 17.5 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే యత్నం చేస్తున్నామన్నారు. మూసీ పునరుజ్జీవనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం కాలుష్య నివారణే కాకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి పర్యాటకాన్ని, నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ప్రాజెక్టును అడ్డుకుంటున్న వారు ఒక్కసారి కంటైనర్ హౌస్ లో 3 నెలల పాటు కాలుష్యంతో నిండిన ఆ పరిసరాల్లో నివసించగలరా అని సవాల్ విసిరారు. అభివృద్ధిని అడ్డుకోవడం పరిష్కారం కాదని, తప్పులుంటే సూచనలు చేయండి కానీ లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాన్ని ఆపకండి అని ఆయన కోరారు. మూసీ ప్రాజెక్టు ఎవరి ఆస్తులు గుంజుకునేందుకు కాదని, ఇది భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న వారికి, నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పిస్తామని, వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. వారికి ఇళ్లు, పాఠశాలలు, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారని విమర్శించే వారికి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పర్యాటక అభివృద్ధి చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ పగతో ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కడుపులో కుళ్ళు, మాటల్లో విషంతో కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, కానీ పేద ప్రజలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తాము ప్రజల్లో ఒకరిగా ఉండి ప్రజల సలహాలు, సూచనలను స్వీకరిస్తామని, అందరి సహకారంతో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.